హలో మమస్ కొత్త లోక మూవీ రివ్యూ బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో రీసెంట్గా లోక అనే మూవీ రిలీజ్ అయ్యి మంచి రచ్చ చేస్తుండగా సినిమా తెలుగులో ఒక్కరోజు గ్యాప్లో కొత్త లోక చాప్టర్ 1 చంద్ర మూవీ రిలీజ్ అయింది. సినిమా ఇక్కడ ఆడియన్స్ను ఎంతవరకు ఆకట్టుకుంది, ఎలా మెప్పించిందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథా పాయింట్కి వస్తే కొంతమంది కుర్రాలు సిటీలో ఆర్గాన్ ట్రాఫికింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఊర్లోకి ఒక అమ్మాయి వస్తుంది. నైట్ టైంలో పార్ట్ టైం జాబ్ చేస్తున్న అమ్మాయి ఒక మిస్టీరియస్ అమ్మాయి అని తెలుస్తుంది. తన నేపథ్యం ఏంటి, తర్వాత ఏం జరిగింది అన్నదే అసలు కథ. సూపర్ హీరో కాన్సెప్ట్తో మలయాళ ఇండస్ట్రీలో రీసెంట్ టైంలో మిన్నల్ మురళితో దుమ్ము లేపగా ఇప్పుడు కొత్త లోక చాప్టర్ 1 చంద్ర కూడా చాలా వరకు మెప్పించిందని చెప్పాలి. కథా పాయింట్ చెప్పిన విధానం గడుస్తున్న కొద్ది హైప్ అలా పెరుగుతూ వెళ్ళగా క్లైమాక్స్ మాత్రం సింపుల్గా చెప్పడం మాత్రం ఓకే అనిపించినా మిగిలిన పార్ట్ మొత్తం బాగానే ఆకట్టుకుంది. ముందుగా మెయిన్ లీడ్ రోల్కి కళ్యాణి ప్రియదర్శన్ సెట్ అవుతుందో లేదో అన్న డౌట్ వచ్చినా సినిమాలో మాత్రం తన పర్ఫార్మెన్స్ చాలా బాగా మెప్పించింది. ఇక నెల్సన్ కూడా తన రోల్ వరకు ఆకట్టుకున్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా సాగుతూ అక్కడక్కడ మంచి హైప్ ఇచ్చే మూమెంట్స్తో మెప్పించగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్పై అంచనాలు భారీగా పెరిగిపోగా సెకండ్ హాఫ్లో కూడా కొన్ని స్పెషల్ అపీరియన్స్లు మెప్పించగా కథ కొంచెం అక్కడక్కడ డ్రాగ్ అయినా హై ఇచ్చే మూమెంట్స్ బాగానే ఆకట్టుకోవడంతో ఓవరాల్గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఒక డీసెంట్ సూపర్ హీరో మూవీ రేంజ్లో మెప్పించింది. కొంచెం డ్రాగ్ అండ్ రిపీటివ్ సీన్స్ లాంటివి తగ్గించి స్క్రీన్ ప్లేని మరింత టైట్గా రాసుకొని ఉంటే సినిమా రేంజ్ మరో లెవెల్లో ఉండేది. అయినా కూడా ఓవరాల్గా సినిమా అంచనాలను చాలా వరకు అందుకొని మెప్పించింది. పెద్దగా అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్కి సినిమా బాగా నచ్చుతుంది. అలాగే రెగ్యులర్ మూవీస్ మధ్య సినిమా ఖచ్చితంగా బెటర్ మూవీలా అనిపించడం ఖాయం.